హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే మీకు ఒక సరికొత్త వ్లాగ్ అయితే తీసుకొచ్చాను. అది ఏంటి అంటే, ముందుగా అయితే మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చనిపోయారు కదండి. ఆయనకి మనందరం కూడా శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఎందుకు అంటే, ఆయన చాలా మంచి సినిమాలో చాలా బాగా యాక్షన్ చేసి అందరినీ కూడా మెప్పించారు. అలాగే చాలా మంచి గొప్ప వ్యక్తి కూడా. ఇప్పుడు నేను ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, బావా బామ్మర్ది సినిమా గుర్తుందా అండి మీకు? ఆ మూవీ తీసిన హౌస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ సినిమా తీసిన ఇల్లు అయితే ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే బావా బామ్మర్ది సినిమా అంటే బావలు సయ్య మర్దలు సయ్య అనే సాంగ్ గుర్తొస్తుంది కదండి ముందుగా అందరికీ కూడా. అయితే మన కృష్ణరాజు గారు, జయసుధ గారు, సుమన్ గారు, మాలశ్రీ గారు నటించిన బావా బామ్మర్ది సినిమాలోని ఇల్లు అనమాట. ఇదైతే మానకొండలోనే ఉంది ఇల్లు. ఇక్కడైతే షూటింగ్ అయితే తీశారండి. ఇంటి దగ్గరే మొత్తం షూటింగ్ అయితే తీశారు. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి. ఇప్పుడైతే ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట. ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. చుట్టూ లాక్ అయితే వేసిందండి. నేనైతే బయట కనిపించినంత వరకు అయితే వీడియో అయితే తీశాను. ఇది ఎంట్రన్స్ అనమాట. రెండు వైపుల దారులు ఉన్నాయి. ఇటేమో రోడ్డు వైపు దారి, ఇంకో ఊర్లో నుంచి కూడా ఇంకో దారి అయితే ఉందండి. ఇటువైపు అయితే లాక్ కేసు ఉంది. ఇప్పుడైతే ఇలా ఉంది బావా బామ్మర్ది సినిమాలోని ఇల్లు అనమాట ఇది. ఇప్పుడైతే ఇలా ఉంది. లోపలైతే ఫ్యామిలీ కూడా ఉంటున్నారండి. సరే, కుదిరినప్పుడు మొత్తం పర్మిషన్ అయితే తీసుకుని ఒకసారి మీకు కూడా మళ్ళీ ఒకసారి లోపలంతా కూడా చూపిస్తాను. ఇది రోడ్డు వైపు ఉన్న గేట్లు, అలాగే పక్కన ఉన్న ఖాళీ స్థలం అనమాట. రెండు కూడా లాక్స్ అయితే వేసి ఉన్నాయి. బయట అయితే ముగ్గు కూడా పెట్టుంది. లోపలైతే ఎవరు ఉంటున్నారండి, ఫ్యామిలీ అయితే ఉంటున్నారు కనిపించింది. కొంచెం మనం పర్మిషన్ అయితే తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి మేము ఇలా అయితే బయట వరకు అయితే తీసామండి. ఇదంతా కూడా బావా బామ్మర్ది సినిమాలోని ఇల్లు అనమాట. చాలా మటుకు అంతా కూడా ఈ ఊర్లోనైతే షూటింగ్ అయితే తీశారండి. ఆ సినిమా మొత్తం కూడా మనకి ఎంత సక్సెస్ అయిందో కూడా తెలుసు. ఇప్పుడైతే ఇలా ఉందండి. చాలా చక్కగా కూడా నీట్గా అయితే కూడా ఉందండి. చుట్టుపక్కల అంతా కూడా ఇలా చూడండి, బయట ముగ్గు కూడా పెట్టారు. లాక్ అయితే వేసున్నాయి రెండు గేట్స్కి కూడా. అలాగే సినిమా స్టార్టింగ్లో మాలశ్రీ గారు బస్ దిగుతారు కదండి పట్టుకుని. ఆ బస్ స్టాప్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదంతా కూడా మానకొండ అండి, సెంటర్ అంటారు, మానకొండ సెంటరు. ఇక్కడ నుండేనండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు సెంటరు. ఆ సెంటర్ పక్కనే బస్ షెల్టర్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే బస్సు దిగుతారు మాలశ్రీ గారు. ఇంకా మూవీలో నిర్మలమ్మ గారు ఉన్నారు కదండి, నిర్మలమ్మ గారి ఇల్లు కూడా పొలాలు అయితే సెట్ వేశారు. ఇప్పుడైతే పొలాలు అయితే ఉన్నాయండి. ఆ టైంలో ఏంటంటే పొలాల్లో సెట్ తీసుకుని అయితే వేశారు సెట్. అంటే ఈ ఇంటికి దగ్గరలో ఉండడం కోసం కొంచెం దగ్గరలోనే సెట్ అయితే వేశారండి. ఈ ప్లేస్ వచ్చేసి మానకొండ రోడ్ అంటారండి, గుడివాడకి దగ్గరలో అయితే ఉంటుంది. మేమైతే వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిద్దామని చెప్పి ఇలా అయితే వీడియో అయితే షూట్ చేసామండి. ఇదేనండి బావా బామ్మర్ది సినిమాలోని ఇల్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ మరిన్ని కొత్త వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ప్రకృతి రహస్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.